మరణానంతరం నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని సామాజిక కార్యకర్త చిరునోముల చంద్రశేఖర్ కోరారు. ఒకరు నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరికి చూపు లభిస్తుందని అన్నారు. నల్గొండ పట్టణం గొల్లగూడ ప్రాంతానికి చెందిన కత్తుల దాసు మంగళవారం ఉదయం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే సామాజిక కార్యకర్త చిరునోముల చంద్రశేఖర్ మృతుని కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానానికి ఒప్పించారు. వారు నేత్రదానానికి అంగీకరించడంతో ఐ డొనేషన్ సెంటర్ కు చెందిన టెక్నీషియన్ జానీ చిరునోముల చంద్రశేఖర్ వారి నివాసానికి వెళ్లి మృతుని కళ్ల నుండి కార్నియా పొరలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా వ్యక్తి మరణిస్తే 6 నుండి 8 గంటల లోపు నేత్రదానం చేయవచ్చని, మృతదేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంటే 12 నుండి 15 గంటలలోగా నేత్రదానం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు 9948143299 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖలీల్, అల్లి సుభాష్, కత్తుల తులసీదాస్, కత్తుల సైదులు, కత్తుల శ్రీనివాస్, ప్రభాకర్, జానీ, అరుణ్, లోకేష్, సాయి, ప్రదీప్, శశి తదితరులు ఉన్నారు. ఈరోజు గొల్లగూడలోని ఈదమ్మగడ్డ అనే ప్రాంతానికి చెందినటువంటి కత్తుల దాసు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అనారోగ్యంతో చనిపోవడంతో ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేత్రదానం చేస్తామని చెప్పేసి లయన్స్ క్లబ్ వాళ్ళకు సమాచారం తెలియజేయడం జరిగింది. సమాచారం తెలియజేయడంతో లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆయన నేత్రాలు సేకరించడం జరిగింది. ఆ కుటుంబానికి ఎంతో తీరని శోకమైనప్పటికీ కూడా చనిపోయినప్పటికీ ఆయన మరణంలోనూ జీవిస్తాడన్న ఉద్దేశంతో వాళ్ళు ఒప్పుకోవడం చాలా సంతోషకరమైన విషయము. కాబట్టి ఏంటంటే లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నేత్రాలు సేకరించడము, అవి ఎవరైతే అందులో ఉన్నారో వారికి అందజేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి దాస్ కుటుంబ సభ్యులందరూ కూడా నేను వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మానవ జాతిలో ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో రకాలు కూడా అవయవాలు కోల్పోవడం జరుగుతుంది. అటువంటి వారందరూ కూడా అవగాహన కలిగించే విధంగా లయన్స్ క్లబ్ వాళ్ళు ఇట్లా చేయడం చాలా మంచి విషయం అని చెప్పేసి ఒకటి సందర్భంగా తెలుస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అవధానం పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కత్తుల దాసు అనారోగ్యంతో మరణించారు. మరి కుటుంబం చాలా శోక సముద్రంలో ఉన్నప్పటికీ కూడా వారు నేత్రదానానికి ముందుకొచ్చి మరి అందులకు ఈ నేత్ర ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించడానికి మరి వారు ముందుకొచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా మాకు తెలవగానే మేము డాక్టర్ల బృందానికి తెలియజేయడం జరిగింది. మరి వారు వచ్చి ఈ కార్నియాన్ని సేకరించారు. మరి ఇదే విధంగా మా లయన్స్ క్లబ్ డైమండ్ భవిష్యత్తులో కూడా ఇటువంటి సేకరించడానికి ప్రయత్నం చేస్తుంది సార్. మరి ఆ కుటుంబం శోక సముద్రంలో ఉన్నప్పటికీ కూడా వారు ముందుకు వచ్చటం చాలా అభినందనీయం. మరి అందరూ కూడా ఈ విధంగా ముందుకు వస్తే అందరూ కూడా ప్రపంచం కన్నులు లేని వారికి ప్రపంచాన్ని చూపించవచ్చు సార్. మరణానంతర నేత్రదానాన్ని సహకరించండి. 2 కార్నియాలందరికీ కంటి చూపును ప్రసాదించండి. నల్గొండలో ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నల్గొండలోనే ఐ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకి 13 లక్షల మంది అంధులు ఉన్నారు, కార్నియల్ అంధులు. 80 లక్షల మంది మిగతా రకమైన అంధత్వంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. మన జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చనిపోతారో వాళ్ళు నేత్రదానానికి ముందుకు రావాలని కోరుతున్నాము. నేత్రదానానికి వయసుతో సంబంధం లేదు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 110 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు చేయొచ్చు. కంటి ఆపరేషన్లు చేయించుకున్నవారు, కంటి చూపు తక్కువగా ఉన్నారు, కళ్ళద్దాలు పెట్టుకున్నవారు ఎవరైనా కూడా నేత్రదానం చేయొచ్చు. నేత్రదానం చేయాలనుకున్నవారు మీ దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ని సంప్రదించినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మాకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వితిన్ 6 to 8 అవర్స్ చనిపోయిన తర్వాత 6 నుంచి 8 గంటల్లోగా నేత్రదానం చేయాలి. ఒకవేళ బాడీని ఫ్రీజర్ బాక్స్లో ఉంచితే 12 నుంచి 15 గంటల్లోగా నేత్రదానం చేయించడానికి ముందుకు రావాలి. దీన్ని సహకరిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ డైమండ్ వారికి అలానే వీరందరికీ కూడా మా ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నేత్రదానానికి ముందుకు రావాలని మా మనవి.